హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ చూపులు కలిసిన శుభవేళ స్టోరీని అడుగుతున్నారు కదండి. ఆ స్టోరీని నేను ఫేస్బుక్లో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక కథలోకి వెళ్దాం. యాటిట్యూడ్ మొగుడు రెండో భాగాన్ని వినేద్దాం. అది నైట్. అందరూ తినేశాక హాల్లో సెటిల్ అయి మాటల్లో పడతారు. తారక్, ఈసారి ఎన్ని డేస్ లీవ్ తీసుకున్నావు అని అడిగింది అతిథి. లేదు వదినా, ఇంకా ఇక్కడే నాకు ఇక్కడికే జాబ్ ట్రాన్స్ఫర్ చేశారు. మీ అందరికీ సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పలేదు అన్నాడు తారక్. ఏంటి, జాబ్ ఇక్కడికే ట్రాన్స్ఫర్ అయిందా? కంగ్రాట్స్ రా అన్నది అన్వి. తారక్కి ఇక్కడ జాబ్ ట్రాన్స్ఫర్ అయిందని తెలిసి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. చిన్నోడా, ఇంత త్వరగా జాబ్ ట్రాన్స్ఫర్ చేయడం ఏంట్రా అని అడిగాడు జగదీష్. అది నాన్న, ఇక్కడ ఆ కంపెనీ బ్రాంచ్ స్టార్ట్ చేశారు. ఇక్కడికి కొంతమందిని ట్రాన్స్ఫర్ చేయాలని కొన్ని నేమ్స్ అనుకున్నారు అంట. అందులో నా పేరు కూడా ఉంది. సో నన్ను ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మరి ఎప్పటి నుండి జాబ్కి వెళ్తావు అన్నాడు పృథ్వీ. 1 వీక్ తర్వాత జాబ్కి వెళ్ళాలి నాన్న. తర్వాత కొంచెం వర్క్ ఎక్కువగా ఉంటుంది. న్యూ బ్రాంచ్ కదా, సో కష్టపడాలి. ఫస్ట్ కష్టంగానే ఉంటుంది, మెల్లమెల్లగా అలవాటు అయిపోతుందిలే అన్నాడు పృథ్వీ. ఇప్పటికే లేట్ అయింది కానీ అందరూ వెళ్ళి పడుకోండి. మా ఈరోజు వావ్ 3 మంచి కిక్కిచ్చే గేమ్ షో ప్రోగ్రాం వస్తుంది, నేను అది చూస్తానమ్మా అన్నది అన్వి. చూడవే చూడు, సోమవారం ఆలితో సరదా కానీ, మంగళవారం వావ్ 3 అని, బుధవారం డి అని, గురువారం జబర్దస్త్ అని, శుక్రవారం ఎగస్ట్రా జబర్దస్త్ అని, శనివారం క్యాష్ అని చూస్తూనే ఉంటావు. డైలీ 9:30 అయిందంటే చాలు టీవీకి అతుక్కుపోతున్నావు అన్నది మహేశ్వరి. ఏం చేయనమ్మా, నీకు సీరియల్స్ పిచ్చి, నాకు ప్రోగ్రామ్స్ పిచ్చి. మీ ఇద్దరి మాటలు వింటున్నా మాకు పిచ్చి అన్నాడు తారక్. రే ఓకే, కూల్ కూల్. కొద్దిసేపటికి అందరూ ఎవరి రూమ్లోకి వాళ్ళే వెళ్ళిపోతారు. అన్వి తారక్ తప్ప ఇద్దరు టీవీ చూస్తూ మాటల్లో పడతారు. కొద్దిసేపటికి అన్వి తనకి తెలియకుండానే తారక్ కోడలో నిద్రపోతుంది. అన్వి నిద్రపోయింది చూసి టీవీ ఆఫ్ చేసి అన్వి నిద్రని డిస్టర్బ్ చేయకుండా తనని ఎత్తుకొని తనని రూమ్లో పడుకోబెట్టి తన తల నిమిరి తన రూమ్కి వెళ్ళిపోతాడు తారక్. మార్నింగ్ అయింది. అన్వి లేచి ఫ్రెష్ అయ్యి లంగా వని వేసుకుని జడ వేసుకుని బొట్టు పెట్టుకొని ట్రెడిషనల్గా రెడీ అయ్యి కిందికి వెళ్తుంది. అప్పటికే అందరూ రెడీ అయి అన్వి కోసమే ఎదురు చూస్తున్నారు. అన్వి కిందికి వచ్చేసరికి అందరూ తనను చూసి మహాలక్ష్మిలా ఉంది అని అనుకుంటారు. మహేశ్వరి గారు అన్వికి దిష్టి తీసి, నా బంగారంకి ఎవ్వరూ దిష్టి తగలకూడదు అని చేత్తో మెటుకులు విరుస్తుంది. పదండి, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, అక్కడ అంజు మన కోసమే వెయిట్ చేస్తుంది అన్నారు జగదీష్ గారు. అది నిజమే మామయ్య, చాలా రోజులైంది అంజుని చూసి అంటుంది అతిథి. పృథ్వీ, అతిథి, జగదీష్ గారు, మహేశ్వరి గారు కలిసి కారులో వెళ్తారు. చైతు బైక్పై వస్తానని అనడంతో తారక్ బైక్పై ఎక్కించుకుంటాడు. అన్వి కూర్చున్నాక స్టార్ట్ చేసి అక్కడి నుండి వెళ్తారు. ఎప్పుడెప్పుడు అన్వి వాళ్ళు వస్తారా అని పని చేస్తూనే ఇంటి గుమ్మం వైపు చూస్తూ ఉంది అంజు. ఏంటి మేడం, ఎవరి కోసం వెయిట్ చేస్తున్నావు? అన్వి వాళ్ళ కోసమా అన్న మాటకి వెనక్కి తిరిగి చూసేసరికి తనకి రాహుల్ కనిపిస్తాడు. అవును రాహుల్, వాళ్ళు ఇంకా రాలేదు, ఎక్కడున్నారో ఒకసారి కాల్ చేయి అన్నది అంజు. రాహుల్ సరే అని ఫోన్ తీసి కాల్ చేయబోతుంటే బయట బైక్ సౌండ్ వినిపించి అంజు తను అటువైపు చూస్తారు. గుమ్మం దగ్గర అన్వి తారక్ని చూసి అంజు పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళిద్దరిని హక్ చేసుకుంటుంది. అక్క, ఎలా ఉన్నావురా? ఎలా ఉన్నావు చైతు? ఆ మాటకి చైతు నేను సూపర్ అత్త అంటుంది. మేం బాగున్నాం, నువ్వెలా ఉన్నావు అన్నది అన్వి. ఆ మాట దీన్ని అడగకూడదే, పాపం వీన్ని అడగాలి అంటూ అప్పుడే అక్కడికి వచ్చిన రాహుల్ భుజంపై చేయి వేసి, ఎలా ఉన్నావురా? ఈ రాక్షసి నేను ఏమీ హింసించట్లేదు కదా అని అడిగాడు తారక్. ఆ మాటకి అంజు కోపంగా చూస్తూ ఉంటే అన్వి, రాహుల్ నవ్వుతారు. ఏం చెప్పాలరా నా బాధలు, పగవాడికి కూడా ఇన్ని బాధలు రాకూడదు అని దిగులుగా ఫేస్ పెడతాడు రాహుల్. అంజు కోపంగా, నేను నిన్ను ఏం బాధలు పెట్టాను రాహుల్? చూసారా మీ ముందే నన్ను ఎంతలా దబాయిస్తుందో? ఇంకా చాలు రాహుల్, దాన్ని ఏడిపించడం ఆపండి అన్నది అన్వి. రాహుల్, తారక్ ఇద్దరు అనుకుంటారు. అవునక్క, మీరు ముగ్గురే వచ్చారు, అమ్మ నాన్న పృథ్వీ అన్నయ్య వదిన, వీళ్ళందరూ ఎక్కడా? అప్పుడే అక్కడికి వచ్చి ఇక్కడ అన్నాడు పృథ్వీ. అంజు హ్యాపీగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతోంది. అంజు వాళ్ళని ఇక్కడే ఉంచేస్తావా, లోపలికి రానివ్వవా అన్నాడు రాహుల్. అయ్యో, మీరు వచ్చిన సంతోషంలో నేను లోపలికి రమ్మని పిలవడమే మర్చిపోయాను, లోపలికి రండి అని అందరినీ తీసుకెళ్తుంది అంజు. వినోద్ గారు, రాహుల్ నాన్న, అన్వి వాళ్ళు అందరూ ఒకరినొకరు పలకరించుకుంటారు. తర్వాత జరిగే పూజ కోసం అన్వి, మహేశ్వరి గారు, అతిథి హెల్ప్ చేస్తారు అంజుకి. అన్వి, తారక్, రాహుల్ ముగ్గురు కాలేజ్ డేస్లో ఫ్రెండ్స్ అని ముందే చెప్పాను కదా. సో రాహుల్ ఒక్కోసారి కంబైన్ స్టడీ కోసం అన్వి వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు. అక్కడ అంజుని చూసి ప్రేమలో పడతాడు. అంజు కూడా రాహుల్ని ప్రేమిస్తుంది. అలా ఒకరోజు ఒకరికొకరు ప్రపోజ్ చేసుకుంటారు.
ఇంట్లో వాళ్ళకి తెలియకుండా మేనేజ్ చేస్తారు. అలా ముగ్గురి స్టడీస్ కంప్లీట్ అవుతాయి. రాహుల్ తన తండ్రి బిజినెస్ను చూసుకుంటాడు. అంజు స్టడీస్ కూడా కంప్లీట్ అవుతాయి. ఒకరోజు అంజు డల్గా ఉండడం చూసి అన్వి తన రూమ్కి వెళ్ళి విషయం ఏంటి అని అడుగుతుంది. కానీ అంజు చెప్పదు. కానీ అన్వి ఫోర్స్ చేయడంతో అంజు తను రాహుల్ ఇద్దరూ ప్రేమించుకుంటున్నామని అనుకోకుండా ఫిజికల్గా ఒకటయ్యాం, అందుకే 1 వీక్ నుండి ఇలా ఉన్నామని చెప్తుంది. దానికి అన్వి నువ్వేం బాధపడకు, నేను మీ పెళ్లి చేస్తాం కానీ అని చెప్పి తల్లిదండ్రులతో రాహుల్ అంజు ఒకరినొకరు ప్రేమించుకున్నారని వాళ్ళకి పెళ్లి చేయమని చెప్తుంది. దానికి వాళ్ళు నీకు పెళ్లి కాకుండా తనకి ఎలా పెళ్లి చేయగలమని అంటే నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, అటు రాహుల్కి కూడా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, కాబట్టి మీరు వెళ్ళి రాహుల్ తండ్రితో మాట్లాడండి, ఇలాంటి సంబంధం మళ్ళీ రాదు, మీకు రాహుల్ ఎలాంటి వాడు కూడా మీకు తెలుసు కదా అని తల్లిదండ్రుల్ని ఒప్పించి వినోద్ గారితో మాట్లాడించి రాహుల్ అంజుల పెళ్లి చేయిస్తుంది. రాహుల్కి తల్లి లేదు, తండ్రి ఒక్కడే. ఇక్కడ మన హీరో గారు ఏం చేస్తున్నారో చూద్దాం రండి. ద్రోణ స్టెప్స్ దిగి బయటికి వెళ్ళబోతుంటే తనని రోహిణి గారు పిలవడంతో తన వైపుకి తిరిగి ఏంటి మామ్, ఈరోజు రాహుల్ వాళ్ళ ఇంట్లో పూజ ఉంది, కన్నా నువ్వు కూడా రారా అన్నారు రోహిణి గారు. సారీ మామ్, నాకు వర్క్ ఉంది, నేను వెళ్ళాలి, రాహుల్ని నేను తర్వాత కలుస్తానులే. వినోద్ గారు చక్రవర్తి గారు ఫ్రెండ్స్ అండి. రాహుల్ ద్రోణ కంటే 1 ఇయర్ చిన్న. 2 కుటుంబాల ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ అవ్వడం వల్ల ద్రోణ రాహుల్ కూడా ఫ్రెండ్స్ అవుతారు. బట్ మరీ డీప్ ఫ్రెండ్స్ మాత్రం కాదు, మీరు వెళ్ళిరండి అని రోహిణి గారిని హ్యాక్ చేసుకుని చక్రవర్తి గారికి బాయ్ చెప్పి దర్శి అని బయటికి వెళ్తాడు ద్రోణ. దర్శి కూడా ఇద్దరికి బాయ్ చెప్పి ద్రోణ వెనకే వెళ్తాడు. చూసావా రోహిణి, వాడు నన్ను మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా ఎలా వెళ్ళిపోయాడు చూడు, మన సుపుత్రుడు అన్నారు చక్రవర్తి గారు. మీరు మాట్లాడితే వాడి మూడ్ డిస్టర్బ్ అవుతుంది అనే కదా మీకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు, అంతేకాని వాడికి మీరంటే ఇష్టం లేక కాదు కదా, ఆ విషయం మీకు తెలుసు. తల్లి కొడుకులు ఒక్కటే, నేను పరాయివాణ్ణి, వాడికి పెళ్ళి కాని అప్పుడు చెప్తా. ఏం చెప్తారు? కోడల్ని నా సైడ్ తెచ్చుకుని వాడికి చుక్కలు చూపిస్తా. ఆహా, తమరికి ఆశలు ఎక్కువగా ఉన్నాయి, కానీ ఫంక్షన్కి టైం అవుతుంది, వెళ్దాం పదండి. ఇద్దరూ అక్కడి నుండి వెళ్తారు. చక్రవర్తి గారు రోహిణి గారు రాహుల్ వాళ్ళ ఇంటికి వస్తారు. వాళ్ళు రాగానే వినోద్ గారు వాళ్ళని చూసి లోపలికి తీసుకెళ్తాడు. ఎలా ఉన్నావు చక్రవర్తి, ఎలా ఉన్నావమ్మా అని అడుగుతాడు. మేం బాగున్నాం, కానీ నువ్వెలా ఉన్నావు, ఇంతకీ రాహుల్ ఎక్కడా? హాయ్ అంకుల్, ఎలా ఉన్నారు, ద్రోణ రాలేదా అని అడిగాడు రాహుల్. వాడెందుకు వస్తాడురా, వాడికి బిజినెస్ ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు, వాడు బండరాయి కదా, దేవుడు అనడు దెయ్యము అనడు. అంకుల్ ఫస్ట్రేట్ అవ్వకండి, పెళ్లి చేయండి, వాడే దారిలో పడతాడు అన్నాడు రాహుల్. అదే రాహుల్ బాధంతా, వాడేమో పెళ్లికి ఒప్పుకోడు, ఎందుకంటే నాకు అమ్మాయిలంటేనే నచ్చరంటాడు, ఎందుకని అడిగితే ఆన్సర్ ఇవ్వడు అంటారు రోహిణి గారు. అలా అని వదిలేయకండి, వాడికి తగ్గ పిల్ల దొరకాలి కదా, దొరకాలి, వాడే దారిలో పడతాడు అన్నారు వినోద్ గారు. అవును రాహుల్, అంజు ఎక్కడా, మాకు ఫోన్లో తప్ప డైరెక్ట్గా చూపించనే లేదు రోహిణి గారు అడుగుతారు. అంజుని ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీనే పరిచయం చేస్తానండి అని అంజుని తన ఫ్యామిలీని తీసుకొచ్చి పరిచయం చేస్తాడు. అన్వి ఎక్కడా? ఇక్కడే ఎక్కడో ఉండాలే అంటూ చుట్టూ చూస్తుంది అంజు. కొంచెం దూరంలో ఎటో వెళ్తూ కనిపించేసరికి తనని పిలుస్తుంది. అన్వి అంజు పిలుపు విని అక్కడికి వెళ్తుంది. అంజు అన్విని రోహిణి చక్రవర్తి గారికి పరిచయం చేస్తుంది. నమస్తే అండి అంటూ చేతులెత్తి నమస్కారం చేస్తుంది అన్వి. రోహిణి గారు అన్విని చూసి తన మనసులో ఒక్క క్షణం తిను మా ఇంటి కోడలైతే ఎంత బాగుంటుందో అనుకుంటూ ఉంది. మహాలక్ష్మిలా ఉంది ఈ అమ్మాయి, ఈ ఇంటి కోడలైతే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది అనుకుంటున్నాడు చక్రవర్తి కూడా. తర్వాత అందరూ పూజలో పడిపోతారు. కానీ రోహిణి గారు అన్వి నుండి చూపులు తిప్పుకోలేకపోతుంది. అన్వినే ఇంటి కోడలైతే బాగుంటుందని బలంగా ఫిక్స్ అయిపోతుంది. ఇక్కడ ఆఫీస్లో ఏం జరుగుతుందో చూద్దాం రండి. ఒక అమ్మాయి ఆఫీస్ ముందు కారు దిగి స్టైల్గా నడుచుకుంటూ లోపలికి వెళ్తుంది. పొట్టి డ్రెస్లో హెయిర్ లీవ్ చేసుకుని కళ్ళకి గోగుల్స్తో చాలా పాస్గా ఉంది. పొగరు మాత్రం చాలా ఉంది. ఎవరిని చూడకుండా సరాసరి డోర్ తెరిచి లోపలికి వెళ్ళబోతుంటే దర్శి అక్కడికి వచ్చి, నైనా గారు లోపలికి వెళ్ళకండి, ద్రోణ ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నాడు, ఇప్పుడు మీరు వెళ్ళి డిస్టర్బ్ చేస్తే నన్ను తిడతాడు, అది నీ ప్రాబ్లం, నువ్వు చూసుకో, అండ్ లోపలికి వచ్చావో మర్యాదగా ఉండదు అని దర్శి ఎంత చెప్పినా వినకుండా లోపలికి వెళ్ళిపోతుంది నైనా. సీట్లో స్టైల్గా కూర్చొని వర్క్ చేస్తున్న ద్రోణాన్ని చూసి తన దగ్గరికి వెళ్ళి ఎదురు సీట్లో కూర్చుంటుంది. ప్రపంచంతో సంబంధం లేకుండా తన వర్క్లో మునిగిపోయాడు ద్రోణ. అసలు అక్కడికి ఒకరు వచ్చారని తన ఎదురుగా ఒకరు కూర్చున్నారన్న సంగతే తెలీదు. తను వచ్చి చాలాసేపు అయినా కనీసం కన్నెత్తి కూడా చూడలేని ద్రోణాన్ని చూసి కోపం వచ్చినా కంట్రోల్ చేసుకుని హాయ్ ద్రోణ అంటూ విష్ చేస్తుంది నైనా.
పని పక్కన పెట్టి మరీ విష్ చేస్తే వాడు ద్రోణ ఎందుకు అవుతాడు? పనిలో నిమగ్నమయ్యారు సార్. అందుకే నైనా పిలిచినా తనకి వినపడలేదు. తను విష్ చేసినా చూడలేదని అసహనంగా ఫీల్ అవుతుంది. కానీ అది ఏది బయటికి కనిపించకుండా హాయ్ ద్రోణ అంటూ కొంచెం గట్టిగా విష్ చేస్తుంది నైనా. ద్రోణ హాయ్ అని చెవికి పడేసరికి వచ్చింది ఎవరో తెలిసి కనీసం తలెత్తి అయినా చూడకుండా హాయ్ అంటూ విష్ చేస్తాడు. నైనా తన వైపు చూడలేదని ఒక పక్క కోపంగా అనిపించినా కనీసం ఇప్పటికైనా రిప్లై ఇచ్చినందుకు ఇంకో పక్క హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ యాటిట్యూడ్ చూసారా, నేను చచ్చిపోయేది అనుకుని ఏం చేస్తున్నావు ద్రోణ అని అడిగింది. అలాగే వర్క్ చేస్తూ ఉన్నాడు. కనిపించట్లేదా? కళ్ళు కాకులు ఎత్తుకెళ్ళాయా అని అడిగాడు. అది కాదు, ఏం ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నావో అని అడుగుతున్నా. దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదనుకుంటా. అదేంటి ద్రోణ అలా అంటావు? మనం పార్ట్నర్స్ కదా. వర్క్ చేస్తున్న వాళ్ళల్లా తలెత్తి చురుగ్గా నయనా వైపు చూస్తాడు ద్రోణ. ఆ చూపుకి తడబడుతూ అదే బిజినెస్లో మీ ఫాదరు నా ఫాదర్ పార్ట్నర్స్ కదా. ఇప్పుడు ఆ బిజినెస్లో మనం చూసుకుంటున్నాం కదా. అప్పుడు మనం బిజినెస్ పార్ట్నర్సే కదా అంటున్నాను అంతే. సి నైనా, బిజినెస్ పార్ట్నర్స్ అయ్యింది మా డాడ్ చూసుకునే ఆఫీస్ విషయంలో. ఇది నా ఆఫీస్. ఇక్కడ అక్కడి విషయాలు మాట్లాడుకు అంటూ తన వర్క్లో పడిపోతాడు ద్రోణ. సారీ అని ద్రోణ వైపు అదో రకంగా చూడడం మొదలు పెడుతుంది నైనా. కీబోర్డుపై వేలతో టైప్ చేస్తున్న వాడికి నైనా చూపు చిరాకు వేస్తుంది. తన వైపు చూడకుండానే నువ్వు చూడడం అయిపోతే వెళ్ళొచ్చు అన్నాడు. నైనా ఉలిక్కిపడి ఏంటి? అదే కంప్యూటర్లోకి చూస్తూ అదే నువ్వు మాట్లాడే విషయం అయిపోయింటే వెళ్ళిపోవచ్చు, నాకు చాలా పని ఉంది. ఓకే బాయ్ అని చెప్పేసి వచ్చే కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది నైనా. నైనా వెళ్ళిపోగానే దర్శి లోపలికెళ్ళి సారీ ద్రోణ, నేను ఎంత చెప్పినా వినకుండా లోపలికి వచ్చింది. నిన్నేమైనా ఇబ్బంది పెట్టిందా? దర్శి, తన కోసం నువ్వు నా దగ్గర ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. దాని గురించి నాకు తెలుసు. అందుకే నా స్టైల్లో నేను ఇచ్చేది ఇచ్చాను. నువ్వు ఫీల్ అవ్వకు. నేను కూడా తన తండ్రి మంచివాడిని. పార్ట్నర్షిప్ని క్యాన్సిల్ చేయట్లేదు. లేకపోతే ఎప్పుడో పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేసి ఆఫీస్ దరిదాపుల్లో కూడా రానివ్వకుండా చేసేవాడిని. అది సరే, ఫైల్ తీసుకురమ్మన్నాను, తీసుకొచ్చావా? అని ద్రోణాకి ఫైల్ ఇస్తాడు దర్శి. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.